అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనుషులు అన్నప్పుడు తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. అది సహజమనే కాదు, చేస్తుంటారు. సో ముఖ్యంగా గరుడ పురాణంలో ఒక్కొక్క మనిషికి ఈ ప్రాబ్లం అంటే ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుందని గరుడ పురాణంలో ఉన్నాయని తెలియజేశారు. సో ముఖ్యంగా ఒక భర్త మానసికంగా ఒక భార్యని వేధిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? మనకి గరుడ పురాణం ఎవరెవరికి చెప్పారంటే శ్రీ మహావిష్ణువు మనకి ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడికి ఉపదేశించాడు. ఆ ఉపదేశించినటువంటి సారమే గరుడ పురాణం. ఇది విష్ణు మహాపురాణాల్లో ఇది ఒకటి అనమాట. విష్ణు పురాణంలో ఉంటుంది ఇదంతా కూడా. దీంట్లో ఇదంటే భయం అందరికీ. దీన్ని ఎవరు కూడా ఇళ్లలో పెట్టుకోరు, భయం వేస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఆ చచ్చిపోయినప్పుడు మాత్రం భగవద్గీత శ్లోకాలు ఇంతకుముందు చూడు, మైకులు టెంట్ వేసి మైకులు భగవద్గీత శ్లోకాలు పెట్టేసి తర్వాత శవం వెళ్ళిపోయిన తర్వాత తీసేసేవారు. అంటే ఎలా చేసేస్తారంటే ఆ చచ్చిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత పాటలు పెట్టాలేమో అనేలా ఉండేది. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. అదేవిధంగా గరుడ పురాణం కూడా ఎప్పుడు తీస్తారా అంటే చచ్చిపోయినప్పుడే తీస్తారు. తీసప్పుడు చదువుతారు, పంతులు చేయిస్తాడు, చదివించిన తర్వాత మళ్ళీ వదిలేస్తాడు. ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే అందులో అసలు చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి శిక్షలు ఏంటన్నవి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు మొదట ఎవరు మోసం చేస్తే అంటే ఎవరిని మోసం చేయాలా? ఫస్ట్ భర్త భార్యను మోసం చేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఇలాంటివి పెట్టుకున్నా, ఆమెను మానసికంగా వేధించినా లేకపోతే శారీరకంగా వేధించినా, ఎక్కడ ఏమి అయితే ఎలాగైతే ఈవిడ బాధపడిందో ఆ బాధ ఇంటెన్సిటీ అంటే ఒక మంచి ఎర్రగా కాలింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో మనం వాత, ఆ నొప్పి ఎంతైతే మనకు కలుగుతుందో అంతే నొప్పి ఒకటికి పెడితే మనం అంతే నొప్పి వాడికి పెట్టిస్తాడు. అందువల్ల ఎంత అమౌంట్ అయితే ఆ గ్రీఫ్ వచ్చిందో, ఆ బాధ వచ్చిందో అంత బాధ వచ్చేలాగా యమధర్మరాజు ఏం చేస్తాడంటే అక్కడ యమలోకంలో జీవిని తీసుకెళ్ళి మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని ఇస్తాడు. చిన్న శరీరం మళ్ళీ మనకులాంటి శరీరమే. చచ్చిపోయిన తర్వాత శరీరం వదిలేసాం కదండి, ఇంకా మనకి ఎలా పడతాయండి వాతలు అంటారు. అక్కడ కళ్ళల్లో 2 ఈ యొక్క సూదులు మంచిగా కాల్చినటువంటి సూదులను ఇలా దింపేస్తాడనమాట. కాబట్టి ఈ మానసిక వేధింపులకి, అత్యాచారాలు చేసిన దానికి అందువల్లనే అరే కామంతో వాడు కళ్ళు మూసుకుపోయినాయి అంటారు. అంటే ఏంటంటే ఆ యొక్క దీంతో కళ్ళ మీద గుర్చిపిచ్చేస్తాడు. కృష్ణదేవరాయలు తిమ్మరసుకి కళ్ళు గుర్చేశాడు. అదేవిధంగా ఈ యొక్క కళ్ళల్లో నిప్పుల్లో ఉన్నటువంటి దాన్ని అలా గుచ్చేస్తారు. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా అని కాదు, మానవుడు తెలియక కొన్ని చేస్తాడు. ఇప్పుడు కలియుగంలో మొత్తం అందరూ తెలిసే చేస్తున్నారు. ఒకడు మోసం చేసేటప్పుడు ప్రతిదీ అంతరాత్మ చెప్పుద్ది. అంటే మనం నడుస్తున్నప్పుడు చూడకుండా ఏ చేమలో దోమలో అలాంటివి చచ్చిపోతే మన కాళ్ళ కింద అవి అంటే తెలియని తప్పులు. ఇవేమున్నాయి? అమ్మవారికి బలిస్తున్నాం మేకని, మనకు తెలియదా? జంతు బలి. ఈ జంతు బలినిచ్చినప్పుడు మేకను కానీ కోళ్ళను కానీ బలిచ్చినప్పుడు మళ్ళీ వాటికి మనం కోసుకొని తినేసిన వాళ్ళని మేక కింద కోడి కింద పుట్టిస్తారు. పుట్టించి ఒక జన్మలో వాటికి మనమేమో మేకలయ్యి కోసేసుకున్న వాళ్ళేమో మనుషులయ్యి వాళ్ళు కోసేస్తారు. కోసేసి ప్రాణానికి ప్రాణం అనమాట సూత్రం అక్కడ గరుడ పురాణంలో. యముడి దగ్గర సమవర్తి అంటారు ఆయన్ని. అంటే చాలా కరెక్ట్ న్యాయం ఇస్తాడు ఆయన. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూడ్డు. కాబట్టి కుంభీపాక నరకం అంటాడు. కుంభీపాక నరకం అంటే ఏంటంటే వేపేస్తారు చూడు, నూనెలో వేపేస్తారు. అంటే అది అబద్ధం అండి. ఎక్కడ ఉంటుందండి నరకం? ఎందుకు వేపుతారండి నూనెలో అంటారు. ఇప్పుడు వీడికి అర్థం అవ్వాలంటే ఏ వైన్ షాప్ పక్కన మొత్తం చేపలను వేపుతూ ఉంటారు చూడు నూనెలో, అవి ఎందుకు వచ్చినాయి అంటే అదే కుంభీపాకం అంటే దేవలోకంలో యమలోకంలో జరిగే ప్రతి శిక్ష ఇక్కడ భూలోకంలో మనకు కనబడుతుంది ఏదో రకంగా. ఇప్పుడు ఆ చేపల వేపును ఇలా వేపుతారా బాబు, ఇలా నిన్ను కూడా కోసేసి అలా వేపుతారు క్లియర్గా అని శాస్త్రం. అలాగే లేదా వీడికి చేప జన్మ ఇచ్చి
వీడు అలా చేశాడు కాబట్టి చేప జన్మిచ్చి వాడికి కోడి జన్మనిచ్చి కోసేసిన తర్వాత వాడిని కుంభీపాకంలో వేపుతారు. మొత్తం మీద జరగడం అయితే జరుగుద్ది. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము, మూడవ సూత్రం ప్రకారం, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి అలాగా చెప్పబడింది. అసలు మనిషి జీవించిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు ఎవరికి తెలియదు. 5 ప్రాణాలు ఉంటాయి, 5 ప్రాణాలు పోతే 6వ ప్రాణం ఒకటి మిగిలిపోతుంది. ఈ 6వ ప్రాణం ఏమవుతుందంటే శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీ నాన్న పిలు, మీ అమ్మను పిలు అని పిల్లల చేత పిలిపిస్తారు, చెవిలో గట్టిగా పిలువ అని. పిలిస్తే ఏమన్నా 6వ ప్రాణం ఏమన్నా లేస్తుందేమో అని ఆశ అనమాట. అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని డీకంపోజ్ అవ్వాలి బాడీ, అంటే దాన్ని కాల్చాలి. బాడీని కాల్చినప్పుడు ఏమవుతాయంటే 5 ఎలిమెంట్స్ అగ్ని కాలిపోయిన తర్వాత 6వ ప్రాణం అప్పుడు బాడీ అంతా డీకంపోజ్ అయ్యి దానికి అయ్యి అప్పుడు 6వ ప్రాణం బయటికి పోద్ది. అసలు ప్రాణం అప్పుడు పోద్ది. 6 ప్రాణం పోయేదాకా కూడా 6వ ప్రాణం 5 ప్రాణాలు పోయినా కూడా ఎవరు ఏం చేస్తున్నా మనకి స్పృహ ఉంటానే ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది. ఎవరు మాట్లాడుకుంటున్నా అవన్నీ వినబడతా ఉంటాయి. మనం చచ్చిపోయాడు అనుకుంటాం, ఇంకేం వినబడమని. వీళ్ళు ఇంకెలాగో చచ్చిపోయాడు కదా వీళ్ళు లేవడని చెప్పేసి వీడు మనకి అప్పులెగ్గొట్టాడు, వీడు ఇలా చేశాడు అలా చేశాడు అని తిడతాడు. బుడుక్మని లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది ఏమండి మేము యమలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చామండి. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక ఆవిడ వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో ఏం చెప్తున్నారు, ఆమె నార్మల్గా ఉంది, నా శరీరము బియాండ్ ద కాన్షియస్నెస్, డార్క్నెస్లోకి వెళ్ళిపోయాను, నేను ఒక చీకట్లోకి వెళ్ళిపోయాను. ఆ చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో ఫేజ్ అలాగే ఉంది, ఏం మార్పు ఉండదు. మనం జీవించున్నప్పుడు ఎలా ఉంటుందో మన మానసిక పరిస్థితి అప్పుడు కూడా అలాగే ఉంటుంది. అయితే అక్కడ చుట్టుపక్కల ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమున్నాయి అన్నీ కూడా తెలుస్తున్నాయి, మనం మాట్లాడుకున్నామన్నీ కూడా. అయితే జీవి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడట, మొత్తం ఇది లాక్కెళ్ళిపోతాడట, శరీరాన్ని ఇస్తాడు, సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి మనకి మళ్ళీ ఇంకో శరీరాన్ని, దాన్ని యమపాశాలతో బంధించి తాడు కొట్టుకొని లాక్కెళ్ళిపోతున్నట్టు లాక్కెళ్ళిపోయి చీము నెత్తురు ఉన్నటువంటి వైతరణి నదిలో నుంచి లాక్కెళ్ళిపోతాడు. ఆ వైతరణి నది ఉంది అని చెప్పడం కోసమే ఒరిస్సాలో ఉన్నటువంటి జార్జపూర్ అమ్మవారు, అమ్మవారి పేరు గిరిజాదేవి గుడి పక్కనే ఈ యొక్క వైతరణి నది ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహించేటటువంటి ఆ నది దగ్గర ఈ ఆత్మను తీసుకెళ్తారనమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి నిజంగానే. ఇప్పుడు వేరే వాళ్ళ క్యారేజీలు తినేస్తారు, వేరే వాళ్ళ మోసాలు చేసేసి. చిన్నప్పుడంటే మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, వాడిని టీచర్ కొట్టింది అనుకోండి, మాస్టర్ కొట్టాడు అనుకోండి, వాడు ఏం చేసేవాడు, వాడి తర్వాత తన్నులు తిన్న తర్వాత కనబడేవాడు కాదు. నెక్స్ట్ పీరియడ్లో ఎక్కడికి పోయాడరా అని ఎత్తుక్కునేవాళ్ళం, మాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత లంచ్ పీరియడ్కి టీచర్ ఎవరైతే కొట్టారో నా బాక్స్లో ఎవరు తినేశారని వచ్చేది. అంటే వీడు స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అన్నం తినేసేవాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, కొంతమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ రౌడీలు, వీళ్ళంతా కూడా వేరే వాళ్ళ స్థలాలు కబ్జా చేస్తారు చూడు, వాళ్ళ నోటి దగ్గర తినేస్తారు. వీళ్ళందరినీ కూడా కుంభీపాక నరకంలో వేసేస్తానన్నాడు. మిడతలవుతారు ఒకళ్ళ నోటి దగ్గర కనుక మనం తిండి కనుక లాగేసుకుంటే కనుక నెక్స్ట్ రైతులు మిడతలు అవుతారని గురుచరిత్రలో కూడా చెప్పబడింది. ఇది గురుచరిత్ర తాళపత్ర గ్రంథం ఇది. దీంట్లో క్లియర్గా ఈ యొక్క శిక్షలన్నీ కూడా ఇందులో కూడా వివరించబడ్డాయి. అదొక పెద్ద లిస్ట్ అనమాట. తర్వాత కామంతో ఎవరిని పడితే వాళ్ళని అత్యాచారాలు చేసేటటువంటి వాళ్ళకి కళ్ళు ఉండవు, అంధులుగా పుడతారు. నెక్స్ట్ ఎవరికైతే ధనాన్ని అపహరిస్తారో, దాన్ని దొంగతనం చేసి వాడు మర్నాడు వాడి ఇంట్లో కుక్క అయి పడతాడు వీడు. అలాగే దేవాలయంలో సొమ్ము దొంగతనం చేసేవాళ్ళు రైస్ బస్తాలు, ఆవు నెయ్యలు, లడ్డూలు ఇవి అమ్మవారు దేవాలయాల్లో ఎత్తుకుపోతారు. మొన్న మధ్య కరీంనగర్లో గోశాలలో గోవులు చచ్చిపోతుంటే అక్కడ పెట్టిన పళ్ళు, ఆవుల కోసం మేత కోసం ఇచ్చిన పళ్ళని అక్కడ స్టాఫ్ ఎత్తుకుపోయారని చెప్పి న్యూస్లు వచ్చినాయి. ఆ పళ్ళు ఇంటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడి సొమ్ము తిన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనము పేడలో పురుగులై పుడతారని చెప్పేసి శాస్త్రం. ఇలాక గరుడ పురాణంలో వరుసలో చాలా రకాల పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ప్రకారం గురుచరిత్రలో కూడా చెప్పబడింది. అవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.